హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు మనం ఆర్డునోతో ఎల్సిడి డిస్ప్లేని ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, అలాగే ఎల్సిడి డిస్ప్లే వర్కింగ్ ఏంటి, దాని పిన్స్ ఎలా ఉంటాయి, ఆ పిన్స్ యొక్క వర్కింగ్ ఏంటి, ఈరోజు డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అసలు ముందుగా వాట్ ఈజ్ అన్ ఎల్సిడి డిస్ప్లే? ఎల్సిడి డిస్ప్లే అంటే ఏంటి, అసలు దాన్ని ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్సిడి డిస్ప్లే అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అది అనేది ఒక కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్. అది మనం ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మొబైల్ ఫోన్స్లో, క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్, టీవీస్, ఇంకా ఇలాంటి టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ అన్ని మనం యూజ్ చేసేవన్నీ ఎల్సిడి డిస్ప్లేస్ ఫ్రెండ్స్. అసలు దీనికి మనం 12x2 ఎల్సిడి మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నాం? వై? బికాస్ దీనికి మనం చూసుకుంటే 16 కాలమ్స్ అండ్ 2 rows అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ లైన్గా 16 కాలమ్స్ అండ్ 2 rows ఉన్నాయి, కాబట్టి దీన్ని 16x2 ఎల్సిడి డిస్ప్లేస్ అంటాం. సో అండ్ ఈ మాడ్యూల్ వచ్చేసరికి 32 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ చేయగలదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దానికి పిన్స్ మొత్తం టోటలీ 16 పిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ 16 పిన్స్ అంటే ఏంటి, ఆ 16 పిన్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడైతే నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో విఎస్ఎస్ ఫస్ట్ పిన్ అనేది విఎస్ఎస్ అంటే గ్రౌండ్, అండ్ విసిసి సెకండ్ పిన్ విసిసి అనేది 5 volts, అండ్ విఈ దట్ వన్ కాన్స్ట్రాక్ట్, అండ్ ఫోర్త్ పిన్ ఆర్ఎస్ రిజిస్టర్ సెలెక్ట్, అండ్ ఫిఫ్త్ పిన్ రీడ్ ఆర్ రైట్, అండ్ సిక్స్త్ పిన్ ఎనేబుల్, సెవెంత్ పిన్ టు 14 పిన్స్ D0 to D7 పిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో 15th పిన్ ఎల్ఈడి పాజిటివ్, అండ్ 16th పిన్ ఎల్ఈడి నెగిటివ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పిన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాం. సో పిన్ వన్ వచ్చేసరికి అది గ్రౌండ్ ఫ్రెండ్స్. గ్రౌండ్ మైక్రో కంట్రోలర్ యొక్క ఆ పిన్ అనేది మనం మైక్రో కంట్రోలర్ యొక్క గ్రౌండ్కి అయితే ఇస్తాం, అదే ఆర్డినో యొక్క గ్రౌండ్కి అయితే ఇస్తాం. సో పిన్ టూ వచ్చేసరికి విసిసి ఆర్ సోర్స్ అంటే తెలిసిందే కదా. ఇప్పుడు మన ఎల్సిడి డిస్ప్లే సోర్స్ అనేది 5 volts అయితే ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. సో పిన్ త్రీ వచ్చేసరికి దిస్ ఈస్ ద కంట్రోల్ పిన్, మనకి కంట్రోల్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి డిస్ప్లే అయ్యే లెటర్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవడానికి, బ్రైట్గా డిమ్గా అలా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసే పిన్ 3 ఫ్రెండ్స్. సో ఇది అనేది మనం 10K రెసిస్టర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, అంటే ఒక కాన్స్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర. తర్వాత 0 to 5 volts మధ్య ఒక వేరియబుల్ రెసిస్టర్ని యూజ్ చేసుకొని మన పొటెన్షియోమీటర్ యూజ్ చేసుకొని 0 to 5 ఈ మధ్య మనం డిక్రీజ్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే మనం తర్వాత అయితే దీన్ని ఇంటర్ఫేస్ చేసినప్పుడు అయితే చూద్దాం. సో అర్థమైంది కదా పిన్ 3 దేనికో. సో తర్వాత వచ్చేసరికి పిన్ 4 వచ్చేసరికి దిస్ పిన్, ఎందుకంటే ఈ పిన్ దేనికంటే రిజిస్టర్ సెలెక్ట్ ఫ్రెండ్స్. రిజిస్టర్ సెలెక్ట్ అనేది మనకి ఎప్పుడు హైలోనే ఉండాలి ఫ్రెండ్స్. రిజిస్టర్ సెలెక్ట్ అనేది మనం హైలో అవ్వాలి, అంటే లాజిక్ అనేది ఎప్పుడు మనం 1లోనే ఉండాలి. 1లో ఉంటే అది మనకి ఏమిటి కమాండ్ మోడ్లో ఉంటుంది, లేదా 0లో ఉంటే డేటా మోడ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. రిజిస్టర్ సెలెక్ట్ అనేది మనం ఆ రెండిట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం ఉంటుంది. మనం కమాండ్ ఇచ్చింది ఫాలో అవ్వాలి కాబట్టి కమాండ్ మోడ్లో అయితే మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి పిన్ 5 అనేది మనకి రీడ్ ఆర్ రైట్, అంటే మన ఇచ్చేది రీడ్ చేయడానికి లేదా ఇచ్చేది రైట్ అంటే డిస్ప్లే చేయడానికి. దీన్ని మన ఈ పిన్ అయితే మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్, రీడ్ ఆర్ రైట్ పిన్. అంటే మనకి లాజిక్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు మనం రైట్ చేసింది అయితే ప్రింట్ అవుతుంది, 1 అనేది ఇచ్చినట్టయితే మనం రైట్ చేసింది రీడ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాసి డిస్ప్లేలో ప్రింట్ చేయాలంటే ఎప్పుడు మనకి ఇది రైట్ పిన్ అనేది 0లో ఉండాలి, అంటే రైట్ అవ్వాలి కాబట్టి ఆ డిస్ప్లే మీద ప్రింట్ అవ్వాలి కాబట్టి 0లో ఉండాలి. సో ఇంకోది 1 అనేది ఉన్నప్పుడు రీడ్, ఎప్పుడు మనం ఆ డిస్ప్లేలో నుంచి రీడ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం పెట్టుకోవాలి, ఆ లాజిక్ అనేది 1 పెట్టుకోవాలి. సో మనం 1 0 ఎప్పుడు హైలో ఉన్నప్పుడు 1, 0లో ఉన్నప్పుడు లో అనేది గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా లోలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో 0 అనేది మనం ఈ పిన్ అనేది ఫిఫ్త్ పిన్ అనేది దేనికి ఇచ్చుకోవాలంటే దేనికి ఇవ్వాలి, ఆర్డినో యొక్క గ్రౌండ్కి అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో పిన్ 6 వచ్చేసరికి ఎనేబుల్ పిన్ అంటే ఇక్కడ ఎనేబుల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇచ్చిన రీడ్ ఆర్ రైట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసేది మొత్తం ఈ ఎనేబుల్ పిన్. సో ఈ ఎనేబుల్ పిన్ అనేది వర్క్ అవ్వడానికి మనం ఎప్పుడు హైలోనే ఉండాలి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు హైలోనే ఉండాలి. సో ఈ పిన్ అనేది ఆర్డినో యొక్క 12th or 11th పిన్ అలా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఆ పిన్స్లో ఏ పిన్స్కి ఇచ్చినా అవుతుంది ఫ్రెండ్స్. సో అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో పిన్ 7 to 14 D0 to D7 పిన్స్ అనేవన్నీ
ఇక్కడ ఈ పిన్స్ యూజ్ ఏంటంటే మనం ఇచ్చిన డేటా మొత్తం డిస్ప్లే మీద ప్రింట్ అవ్వడానికి ఇందులో నుంచే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ పిన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ పిన్స్ లో మనం మళ్ళీ యూజ్ చేసేది 0 to 7 పిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు, లేదా 0 to 3 పిన్స్ అని 0 to 8 పిన్స్ ఆర్ 0 to 3 పిన్స్ అంటే 4 పిన్స్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు, లేదా 8 పిన్స్ అనేవి ఒకేసారిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత 15 పిన్ వచ్చేసరికి బ్యాక్ లైట్ ఎల్ఈడి పాజిటివ్ ఇది నుంచి 5 voltsకి వెళ్ళాలి, అండ్ ఎల్ఈడి నెగిటివ్ ఇది గ్రౌండ్కి వెళ్ళాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఆర్డినోతో ఎల్సిడి డిస్ప్లేని ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం. దానికి మాకు కావాల్సినవి ఒక బ్రెడ్ బోర్డ్, అలాగే ఎల్సిడి డిస్ప్లే అండ్ వన్ ఆర్డినో అండ్ సమ్ జంపర్ వైర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చూసినట్టయితే మీరు చూస్తారు కదా ఎల్సిడి డిస్ప్లే ఎలా ఉంటుందో. ఇది ఎల్సిడి డిస్ప్లే. మనకి టోటల్గా 16 పిన్స్ ఉంటాయి. ఆ 16 పిన్స్ అనేవి ఏవేవో కూడా ఇక్కడ మనకి డిస్ప్లే ఇక్కడ బ్యాక్ నోట్ చేసి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మనకైతే 16 పిన్స్ ఉన్నాయి కదా. 16 పిన్స్లో ఫస్ట్ పిన్ అనేది మనం చూసుకున్నాం కదా ఇందాక. దాని ప్రకారంగా చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పిన్ అనేది మన గ్రౌండ్ కదా. సెకండ్ పిన్ అనేది పాజిటివ్. థర్డ్ పిన్ అనేది మనం దేనికి ఒక పొటెన్షియోమీటర్కి అయితే పెట్టుకుందాం, దాన్ని సైడ్ పెడదాం. సో ఫోర్త్ పిన్ అనేది రిజిస్టర్ సెలెక్ట్. సో దీన్ని ఆర్డినో యొక్క నేను 12 పిన్కి అయితే ఇచ్చుకుంటున్నాను. దాని తర్వాత రీడ్ ఓర్ రైట్ పిన్, దాన్ని నేనైతే గ్రౌండ్కి ఇచ్చుకుంటున్నాను. అంటే రైట్ మనకి ఇప్పుడు 6th పిన్ అనేది ఎనేబుల్ పిన్ కదా ఫ్రెండ్స్. సో ఎనేబుల్ పిన్ అనేది మనం ఇక్కడ ఏదో పిన్కి అయితే ఇచ్చుకోండి. నేను 11th పిన్కి ఇస్తున్నాను. సో తర్వాత D0 to D3 పిన్స్ అనేవి నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో D4, D5, D6, D7 అనే పిన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో నేను D0, D1, D2, D3 పిన్స్ కాకుండా D4 నుంచి D7 పిన్స్కి 4 పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటున్నాను. అవి నేను ఇక్కడ ఉన్న 5th, 6th 4, 5, 4, 3 అండ్ సెకండ్ పిన్ 2. ఇలా అయితే నేను కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ టూ పిన్స్ అనేవి దేనికో తెలుసు కదా. ఒకటి ఎల్ఈడి పాజిటివ్, ఎల్ఈడి నెగిటివ్. సో నా పాజిటివ్ పిన్ అనేది పాజిటివ్కి, నెగిటివ్ పిన్ అనేది నెగిటివ్కి ఇచ్చాం ఫ్రెండ్స్. సో తర్వాత ఒక పొటెన్షియోమీటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి 10K పొటెన్షియోమీటర్. 10K పొటెన్షియోమీటర్ అనేది తీసుకోండి. మిడిల్ పిన్ వచ్చేసరికి ఇందాక మనం థర్డ్ పిన్ వదిలేసాం కదా, ఆ థర్డ్ పిన్కి కనెక్ట్ చేయాలి. సో రిమైనింగ్ 2 పిన్స్ ఉన్నాయి కదా. పొటెన్షియోమీటర్ పాజిటివ్ పిన్ అనేది పాజిటివ్కి, నెగిటివ్ పిన్ అనేది నెగిటివ్కి. సో ఇది సర్క్యూట్ ఫ్రెండ్స్. ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మనం కోడింగ్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోడ్ని అయితే ఎంటర్ చేసుకుందాం. సో మనం ఈ లిక్విడ్ క్రిస్టల్ యూజ్ చేయడానికి మనం ఒక హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో హ్యాష్ ఇంక్లూడ్
లిక్విడ్ క్రిస్టల్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని మనమైతే ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్ క్యాపిటల్, సి క్యాపిటల్, తర్వాత మనం ఏ పిన్స్ అయితే వాడామో అవి మొత్తం మనం ఎనేబుల్ చేయాలి. వాయిడ్ సెటప్లో మనం ఎల్సిడి డాట్ బిగిన్ 16,2. సో 16 కాలమ్స్ 2 రోస్లో అక్కడి నుంచి ప్రింట్ అవ్వమని చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఎల్సిడి ప్రింట్ చేయడానికి మనం ఎల్సిడి ప్రింట్ అనేది వాడతాం. ఎల్సిడి డాట్ ప్రింట్, అందులో మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నాం దాన్ని మనం డబుల్ కోట్స్లో రాయాలి. హెచ్డి క్రియేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతిదానికి సెమీకాలన్తో క్లోజ్ చేయాలి. సో ఎలా అయితే మనం కోడ్ని క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సింగిల్ కాలన్ అని వచ్చింది. సో మనకి ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్. డబుల్ కోట్స్ ఇవ్వాలి కదా, మీరు ఏదైతే ప్రింట్ చేస్తున్నారో అది మాత్రం డబుల్ కోట్స్లో ఉండాలి. కంపైల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆర్డినోకి అప్లోడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆ కోడ్ని అయితే అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో అప్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆర్డినో నుంచి 5 volts నుంచి పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్ అనేవి మనం ఇక్కడ బ్రెడ్ బోర్డ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సోల్డరింగ్ అనేది లూజ్ కనెక్ట్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. లూజ్ కనెక్ట్ అవ్వడం వల్ల అలా అవుతుంది. సో మన ఇక్కడ రియో స్టార్టర్ ఉంది కదా, రియో స్టార్టర్ అనేది ఎప్పుడైతే పెంచుకున్నా అక్కడ డార్క్నెస్ అనేది పెరుగుతుంది, చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే డిమ్ డార్క్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం దానివల్ల ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రియో స్టార్టర్ యూస్ చేసుకోవడం వల్ల డిమ్ డార్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కోడ్ అయితే పంపించుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే హెచ్డి క్రియేషన్స్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏ స్టార్టర్తో కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఎంత డిస్ప్లే కావాలో అంత. సో ఇది అనేది ఓన్లీ బ్యాక్ లైట్ కోసమే ఫ్రెండ్స్. ఆ లైట్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ చిన్న సోల్డరింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, దాంతే. ఇదే ఫ్రెండ్స్ మనం ఇలా మన దీన్ని ఏమొచ్చి ఎల్సిడి డిస్ప్లేని ఆర్డినోతో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది కాకుండా ఇంకేదైనా ఇద్దామా? సో నేను సందీప్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. సో అప్లోడ్ అయితే అవుతుంది, చూసారా ఫ్రెండ్స్, సందీప్. సో ఇన్ దిస్ వే ఎలా మనం ఆర్డినో ద్వారా మనం కోడ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe. For more notifications, press bell icon.